సార్ అప్పటికి ఇప్పటికి చాలా నక్కకి నాలోకానికి అంత తేడా చాలా ఉంది సార్. అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చేటప్పుడు అయితే అనేక మంది పథకాలు పెట్టారు, కానీ పెట్టడం అయితే పెట్టారు, ఏది ఇవ్వలేదు సార్. ఈ పథకాలు అయితే నవరత్నాలు 9 పెట్టారు, 9కి 9 చేశారు, ఇంకా ఎక్స్ట్రా చేశారు. మహిళలు సార్ ఇచ్చిన మహిళల విషయంలో చాలా అందరూ ఆనందిస్తున్నారు సార్. ఎందుకంటే మహిళలకి అనేక విధాలుగా పొదుపులు అనేవి, పొదుపు మన ఆసరా అనేవి అనేకి మరి వస్తున్నాయి. 18 సంవత్సరాలు వాళ్ళకి కరెక్ట్గా వస్తున్నాయి. దాన్ని తీసుకొని చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, చిన్నవి అన్నీ చేసుకుని చాలా బాగుంది సార్. డెవలప్ అంటే ఇంకేంటి సార్, డెవలప్ అంటే ఏం జరగాలి? డెవలప్ అంటే పేదవాళ్ళు 2 పూటలు 3 పూటలు తినడమే అది చాలా డెవలప్. ఎందుకంటే కరోనా వచ్చి 2.5 ఏళ్ళు కరోనాలో ఉంది. కరోనాలోని చాలా అందరూ అన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. మరి కరోనాలో అనేక మందికి ఆదుకున్నారు. మరి 2.5 సంవత్సరాలలో తక్కువ టైంలో ఎక్కువ అనేక పథకాలు తీసుకొచ్చారు. ఈ రోజైతే స్కూల్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు కూడా. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ అయితే మా బెల్ట్ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు. ఈరోజు పేద కుటుంబాలు అనేక మంది పేద పిల్లలు చదువుకుంటున్నారంటే జగనన్న ముఖ్య కారణం. అంతేకాకుండా హాస్పిటల్ కూడా చాలామంది అనేక మంది రకరకాల వ్యాధులతో చచ్చిపోతున్నారు. చాలామంది వ్యాధులతో ఈరోజు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చాలా ఈజీ చేశారు జగన్ గారు. 1000 రూపాయలతో పాటు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అది కూడా చాలా బాగుంది సార్. జగన్ పాలనలో నేను ఆటో డ్రైవర్ని సార్. ఆటో డ్రైవర్ని అయితే నాకు ప్రతి సంవత్సరం ఆటో డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత పిల్లలకి అమ్మఒడి వస్తుంది సార్. మరి నాకు రైతు భరోసా కూడా వస్తుంది సార్. రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆటో డబ్బులు వస్తున్నాయి. చాలా బాగుంది సార్. పొదుపులో మరి మా ఆవిడ గారికి పొదుపులో ఉన్నారు, రుణమాఫీ కూడా అయింది. అన్ని విధాలుగా బాగుంది సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.